హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నాము. అయితే నేను ఈరోజు మా ఇద్దరు బ్రదర్స్ ఒక బ్రదర్ అసం ధ్రువ అండ్ మా పెట్టెలి ప్రసాద్ ఇద్దరు బ్రదర్స్ అనమాట. నాకు కుడి ఎడమ భుజాన్న మూల స్తంభాలుగా నా ఛానల్ని ఇతనో బాట్ని ఛానల్ని ఎంతో ఎంకరేజ్ ఇస్తూ ఎంతో సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈరోజు మంచి వీడియో చేయబోతున్నాం మేము ముగ్గురు కలిసి. అయితే నా ఛానల్ ఇద్దరు కారకులు. సో 2 మాటల్లో చెప్తే స్టార్ట్ చేస్తాం వీడియో. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ యాలకుల మొక్కలు కనిపించాయి. సో యాలకుల మొక్కలు చూడగానే ఈ యాలకుల మొక్కలు ఎలా వస్తాయి ఏంటి అనేది ఫస్ట్ టైం నేను కూడా చూడడం. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో సార్ ఏమో మొత్తం వాటి సైంటిఫిక్ నేము, ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పారు. సో ఇప్పుడు మీకు కూడా దగ్గరుండి అవన్నీ చూపిస్తారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఓకే, అంటే ఈ తినడం వల్ల లాభాలు ఏంటి, తర్వాత ఈ యొక్క మొక్క ప్రత్యేకత, ఇది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ దొరుకుతాయి, ఇది ఎలా ఉంటుంది అని చెప్పారు. నేను ఒకటి తిని చూస్తాను చూడండి. తీయగా చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే ఇంకోటి నోట్లో వేసుకొని అనిపిస్తుంది. చాలా బాగుంది. అది చూసేద్దాం. అయితే లేట్ చేయకుండా వీటిని ఎక్కడి నుంచి సేకరిస్తారు, ఎలా పండుతున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వచ్చేస్తాయి అనమాట. ఈ కిందన అండర్ గ్రౌండ్లో రైజమ్స్ ఉంటాయి. అంటే ఇది జింజిబారేసి కుటుంబం చెందినటువంటి ఒక జాతి అనమాట. సో దీన్ని అల్లం కావచ్చు, తర్వాత పసుపు కావచ్చు అన్నట్టు చెప్తాం కదా. ఈ ఏలకలు ఈ సేమ్ జింజిబారేసి కుటుంబం చెందినటువంటి ఒక నల్ల ఏలకలు అనమాట. ఇప్పుడు చూపించాం, ఇదిగో ఇక్కడ నల్లగా ఉంటాయండి. సో దీన్ని చూడండి, మన ఇండియాలో 3వ స్థానంలో ఇది సుగంధ ద్రవ్యాలాగా ఇదిగో నల్లటి. ఇది మనం ఏదో ఫుడ్ అంటే మనం ఏదైనా చికెన్ వండినప్పుడు కానీ లేదంటే బిర్యానీ వండినప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. ఈ రైజం కిందన అయితే అల్లంలాగా ఉంటుంది దుంప. సో దీని నుంచి ఇలాగ వచ్చేస్తాయి. ఇంకో 2 చూపిద్దాం రండి. ఇదిగో. సో ఇక్కడైతే చూసారు, ఇదిగో నల్ల కనిపిస్తున్నాయి. ఇంకా ఉన్నాయి ఈ రైజమ్స్ చూడండి, అక్కడ వచ్చేస్తున్నాయి. సో దీన్ని అయితే ఎలెటారియా అంటారు. సో సైంటిఫిక్ నేమ్ ఎలెటారియా అంటారు. సో చూసారా ఈ మొక్క ఇక్కడ చాలా అద్భుతమైన ఇదిగో ఇక్కడ వచ్చేస్తున్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి నేను కూడా తిని చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో చెప్పేసి ఆయుర్వేద గుణాలు లక్షణాలు తెలుసుకుందాము. చాలా బాగుంది, ఎందుకంటే నోటి నుంచి దుర్వాసన ఏమైనా స్మెల్ కానీ, టీత్ కానీ, పళ్ళు కానీ, అలాగే నోరు స్మెల్కి ఎంతో లాభాలు. తర్వాత ఆయుర్వేద గుణాలు ఏంటంటే మనకు ఏమైనా తిన్నప్పుడు కానీ అరుగుదలకి, తర్వాత ఏమైనా అనేక లాభాలు ఉన్నాయండి. సో అయితే వీటి యొక్క లాభాలు ఏంటంటే నోటి దుర్వాసన చెప్పాము, తర్వాత ఏమైనా లోపల కడుపు నొప్పి ఉన్నది, తర్వాత జీర్ణాశయానికి, తర్వాత శ్వాసకోశకి, తర్వాత మనకేమైనా అంటే లోపల కేక్స్ లాంటివి తయారు చేయడానికి, తర్వాత మనకి అంటే క్లైమేట్ మారుతున్నప్పుడు మనకి సాధారణంగా వచ్చేవి కొన్ని దగ్గు, జలుబు లాంటివి ఉంటాయి కదా, స్ప్రేస్ కానీ వీటికి అన్నిటికీ యూజ్ చేస్తారండి. సో దగ్గుకి అయితే మిరియల్లాగా అనమాట, నోట్లో ఇలాగ వేసుకుంటే టప్పమని దగ్గు అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఒక వైరస్ అది కంట్రోల్ అయిపోతుంది, ఇమ్మీడియట్గా వైరస్ చచ్చిపోతుంది. కాబట్టి ఎంతో వీటి వల్ల లాభాలండి. సో నా ఛానల్లో అయితే ఎంతో సపోర్ట్ చేసి వస్తున్నారు ఇద్దరు బ్రదర్స్. వీడియోని ఇది చూపించారు కదా, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కమెంట్ చేస్తే నెక్స్ట్ నుంచి ఆ వీడియోస్ తీయడానికి ముందు ట్రై చేస్తారు. ఓకే, లైక్, షేర్, కామెంట్. కొత్త చూసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్కి మీరు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము. నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న ఇద్దరు బ్రదర్స్కి మరి ఈరోజు థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియోతో ముగిస్తున్నాను. టాటా, మరి ఉంటాను. మీ లచ్చన ద్వారా బాయ్.